శ్రీ గురుభ్యో నమః. మరపురాని చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక కుంభన్న నిద్ర. ఒక ఊళ్ళో గురవయ్య గురవమ్మ అనే దంపతులున్నారు. వాళ్లకు లేక ఒక మగబిడ్డ కలిగాడు. ఆ బిడ్డ పుట్టాక ఉంగాని ఏడవలేదు, కళ్ళు విప్పలేదు, కంగారు పడి మంత్రసాని గిల్లినా కొంచెం కదిలాడు తప్ప ఏడవలేదు. పాలు పట్టించబోతే మాత్రం నోరు తెరుస్తున్నాడు. అలా వారం రోజులు గడిచాక వాళ్ళింటికి ఒక సాధువు వచ్చాడు. గురవయ్య ఆయనకు విషయం చెప్పి బాధపడ్డాడు. సాధువు గురవయ్యను పిల్లవాడు పుట్టిన సమయం, నక్షత్రం అడిగి తెలుసుకొని ఏవో లెక్కలు వేసి ఆశ్చర్యపోయి, ఆహా, సంగతి ఇదన్నమాట అని ఒక్క క్షణం ఆగి, గురవయ్య, నువ్వు అంతగా విచారపడవలసిందేమీ లేదు. నీ కొడుకు అంతో ఇంతో కుంభకర్ణుని అంశాన పుట్టాడు. త్రేతాయుగంలో కుంభకర్ణుడు సగం నిద్రలో లేచి యుద్ధం చేసి చనిపోయాడు కదా. ఆ నిద్రమోజు తీరక ఇలా మళ్ళీ జన్మ ఎత్తాడు. ఆ కుంభకర్ణుడు ఏడాదిలో 6 నెలలు మెలకువగా ఉండి 6 నెలలు నిద్రపోయేవాడు. నీ కొడుకు మాత్రం ఏడాది పొడుగునా ప్రతిరోజు చాలాసేపు నిద్రపోతూనే ఉంటాడు. ఇప్పుడింకా రోజుల పిల్లవాడు కాబట్టి మొత్తం అంతా నిద్రే. ఏడిస్తే నిద్రలే తేలిపోతుందని వాడు ఏడవడం లేదంతే అని చెప్పాడు. సాధువు మాటలతో గురవయ్య దంపతులు మనసు కాస్త ఊరట కలిగింది. వాళ్ళ కుర్రాడికి ముద్దుగా కుంభన్న అని పేరు పెట్టి పెంచసాగారు. వాడు ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని పాలు పలహారం పుచ్చుకుని నిద్రపోయేవాడు. మళ్ళీ మధ్యాహ్న భోజనానికి నిద్రా సమయం, సాయంత్రం ఫలహారం, రాత్రి భోజనం లేవడం తప్ప మిగతా సమయమంతా వాడికి నిద్రలోనే గడిచిపోయేది. ఏ పని చేయకుండా ఆహారం మాత్రం తీసుకుండడం వల్లనేమో వాడికి భారీ కాయం వచ్చింది. 5 సంవత్సరాల వయసులో కుంభన్న బడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. వాడు బడిదాకా నడవలేకపోతే తండ్రి వాడిని ఒంటెద్దు బండిలో పంపేవాడు. కుంభన్న బండిలో నిద్రపోయేవాడు. ఆ నిద్రతో ఒకటే గురకలు పెట్టేవాడు. ఈడుకు మించిన శరీరంతో వాడు బడి పిల్లల మధ్య రాక్షసుడిలా ఉండేవాడు. తీరిక వేళల్లో పిల్లలు వాడి శరీరంతో ఆడుకునేవాళ్ళు. అలా కుంభన్నకు 16 ఏళ్ళు వచ్చాయి. వాడికి మరింత మహాకాయం వచ్చింది. కానీ అక్షరం ముక్క అబ్బలేదు. కోపగించుకుంటే నిద్రాభంగం అవుతుందన్న కుంభన్న తననెవరేం చేసినా ఏమీ అనేవాడు కాదు. అందువల్ల వాడంటే అందరికీ ఇష్టంగా ఉండేది. గురవయ్యకు గురవమ్మకు కొడుకు భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంది. వాడిని మామూలు మనిషిని చేయాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇలాంటి సమయంలో కుంభన్న జన్మరహస్యం చెప్పిన సాధువు మళ్ళీ వాళ్ళింటికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. ఆయన ఒక రోజంతా వాడిని శ్రద్ధగా గమనించి, నిద్ర ఎక్కువ తప్పితే మీ కుంభన్న చాలా తెలివైనవాడు. నిద్ర కోసం వాడు ఎంతటి కష్టమైన పనైనా చురుగ్గా చేయగలడు. కాబట్టి వాడికి ఏ విద్య అయినా తొందరగా వస్తుంది. గత జన్మలోని నిద్రాభంగ ఫలితం కూడా ఇక పూర్తయింది కాబట్టి 1 నెల రోజుల పాటు నేను వాడికి విద్యాబుద్ధులు నేర్పుతాను అన్నాడు. సాధువు ఉపాయం ఫలించింది. నిద్రపోవడం కోసం ఎంత కష్టమైన పాఠాన్నైనా క్షణాల మీదే నేర్చుకుంటూ 1 నెల రోజుల్లో ఇన్ని సంవత్సరాల్లో మిగతా వాళ్ళు చదివిన చదువంతా వంట పట్టించుకున్నాడు కుంభన్న. సాధువు వాడిని ఎంతగానో మెచ్చుకుని, ఎంతో చురుకైన వాడివి, నీవిప్పుడు ఏ గురుకులానికైనా వెళ్ళి గొప్ప గొప్ప శాస్త్రాలు అభ్యసించు, లోకానికి ఎంతో ఉపయోగపడతావు అన్నాడు. స్వామి, ఎక్కువసేపు మెలకువగా ఉండడం నా వల్ల కాదు. తమరు మహాశక్తిమంతులు కదా, నాకు కలలోకి వచ్చి పాఠాలు చెప్పండి అని సాధువుని కోరాడు కుంభన్న. అలాగే, నీ కలలోకి వస్తాను, కానీ నువ్వు భోజనం కూడా కలలోనే చెయ్యాలి, తెలిసిందా అన్నాడు సాధువు. కుంభన్న సరేనన్నాడు. సాధువు కుంభన్న కలలో కనిపించి పాఠాలు చెప్పాడు. కుంభన్న కలలోనే భోజనం చేశాడు. కానీ అందువల్ల వాడికి పాఠం అబ్బలేదు, కడుపు నిండలేదు. అలా 4 రోజులు గడిచాక నీరసంతో కుంభన్నకు నిద్ర పట్టలేదు. కాలక్షేపం కోసం వాడు ఊరంతా తిరిగాడు. అప్పుడు వాడికి ఊరెంతో అందంగా కనిపించింది. ఇక ఆగలేక బయట పూటకూళ్ళ ఇంట్లో భోజనం చేస్తే ఆ తిండి ఎంతో రుచిగా అనిపించింది. నా చుట్టూ ఇంత గొప్ప ప్రపంచం ఉంటే నేను దాన్ని చూడకుండా నిద్రపోతున్నాను. కళ్ళు మూసుకుంటే వచ్చే కల కంటే కళ్ళు తెరిచినప్పుడు కనపడే నిజమే చాలా గొప్పది అన్న విషయాన్ని తెలుసుకున్నట్టు వాడు సాధువుకు చెప్పాడు. మనిషి పుట్టినవాడు కలలు కనడానికి తక్కువ సమయాన్ని, కలలు నిజం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. నిద్రలో కన్న కలలు మెలకువలోనే నిజమవుతాయి. కాబట్టి మనిషి ఎక్కువసేపు మెలకువగా ఉండాలి. అయితే కృషి లేని
మెలకువ కూడా నిద్ర వంటిదే కాబట్టి ప్రతి మనిషి అపారమైన కృషి చేసి 10 మందికి మేలే చేయాలి అని సాధువు కుంభంలకు హితబోధ చేశాడు. కుంభన్న ఆలోచన ధోరణి పూర్తిగా మారింది. వాడు క్రమంగా సకల శాస్త్రాలు అభ్యసించి చాలా గొప్పవాడయ్యాడు. ఇప్పుడు తక్కువసేపు నిద్రపోతున్నా వాడికి నిద్ర పూర్వం కంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఇంతే. ఇక కథ కంచికి, మనం ఇంటికి.